మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కొరముల మెయిన్ రోడ్లో శ్రీ రాఘవేంద్ర హోటల్ యజమాని మణికాంత్ రెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు, మంచి రుచికరమైన ఆహార పదార్థాలు అందించి అందరి మన్ననలను పొందాలని అన్నారు. యువత ఉద్యోగాల కొరకు ఎదురు చూడకుండా తమ కాలపై తాము నిలబడాలని దృఢ సంకల్పంతో ఈరోజు మణికాంత్ రెడ్డి 50 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు అతనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని, తన వ్యాపారంలో ఇంకా ముందుకు వెళ్లి ఇలాంటి హోటల్ బ్రాంచ్లు మరెన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదగూడెం మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుపల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్, పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, హోటల్ యజమాని కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గట్కేసర్ మండల పరిధిలోని పోచారం మున్సిపాలిటీ ఏరియాలో కొరంల పరిధిలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున రాఘవేంద్ర హోటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో అద్దీ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చక్కటి రాఘవేంద్ర అనే ఒక బ్రాండ్ ఉన్న హోటల్ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుగా మణికాంత్ రెడ్డి అన్న గారికి, వారి సహచరులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి అందరికీ పేరు పేరున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి హోటల్ యాజమాన్యం కూడా ఇక్కడ రద్దీ ప్రదేశం కాబట్టి ఇక్కడ కాలనీలు బాగా ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. కానీ వారందరికీ కూడా సరసమైన ధరలో మరి నాణ్యమైన ఫుడ్ ఇచ్చి మరి వాళ్ళందరూ గుర్తు చేసుకునే విధంగా ఇక్కడ మంచి సర్వీస్ ఇచ్చి రాబోయే రోజుల్లో వాళ్ళు పెద్ద ఎత్తున మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసే విధంగా మరి అందరూ మన్నలు పొందాలని చెప్పి వారందరి పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. మిత్రులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయితే ఈ యొక్క కొర్రెంల ప్రాంతానికి రాఘవేంద్ర హోటల్తో ఒక స్వాతంత్రం వచ్చినట్టు అయింది. ఇక్కడ ఉన్నటువంటి తిండి ప్రియులందరికీ ప్యూర్ వెజిటేరియన్ శ్రీ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి పంగ మణికాంత్ రెడ్డి గారికి నా శుభాభినందనలు. ముఖ్యంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో డబ్బులు ఉన్నాయంటే ఏదో రియల్ ఎస్టేట్ చేద్దామా, లేకపోతే బిల్డింగ్లు కడతామా, లేకపోతే ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి కడు వేసుకొని ఓ నలుగురు వెనకేసుకొని తిరుగుదామా అనుకున్నటువంటి రోజుల్లో ఇంత కఠినమైనటువంటి వ్యాపారం ఇది. హోటల్ అనేటువంటిది చిన్న విషయం కాదు, కఠినమైనటువంటి హోటల్ వ్యాపారం. అట్లాంటిది 24/7 దినంలో పనిచేసేటువంటి వృత్తిని ఎన్నుకున్నందుకు తమ్ముడిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇక్కడ కేవలం టిఫిన్లు పెట్టడం కాదు, టిఫిన్లతో పాటు ఇంచుమించు ఒక 50 మందికి ఉపాధి కల్పించాడు తమ్ముడు. ఉపాధి కల్పించడం అనేది గొప్ప విశేషం. దీన్ని మనం అందరినీ కూడా అభినందించాలి, హర్షించాలి. ఎందుకంటే మనం ఏదో డబ్బులు సంపాదిస్తాము, మనంతకు మనం ఏదో కారు వేసుకుంటాం, నలుగురు వెనకేసుకొని తిరుగుతాం. ఇది కాదు, ఒక 50 మందికి ఉపాధి కల్పించడం అనేది చిన్న విశేషం కాదు, ఇది గొప్ప విశేషం. అందులో కొర్రెంల ప్రాంతం ఏంటి, చౌదరగూడ ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు పోచారం మున్సిపాలిటీకి ఒక వన్య వచ్చినటువంటి వ్యవహారము ఈ యొక్క శ్రీ రాఘవేంద్ర హోటలు. ప్రతి ఒక్కరు కూడా ఈ హోటల్కి ఉదయాన్నే వచ్చేసి టిఫిన్లు టీలు తాగేసి ఈ యొక్క హోటల్ అభివృద్ధిలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పేసి చుట్టుపక్కల ప్రాంత వాసులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నారపల్లిలో శ్రీ రాఘవేంద్ర హోటల్ పెట్టాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాల్లో ఉన్నాం మేము. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు తెలిసిన మిత్రులు కానీ అందరూ కానీ మాకు సహకరించి ముందుకు సాగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాఘవేంద్ర హోటల్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని మీ కాలనీ ప్రజల్ని ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.